నుంచే ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో గెలిసే సూచనలు మరి అటువంటి వార్డు సభ్యులని ఇప్పటికే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ మరి గెలుపు గుర్రాలని క్యాంపులోకి తీసుకెళ్తున్నాయి, మభ్య పెడుతున్నారు, మాటల్లో దించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం కానీ మున్సిపల్ చైర్మన్ పదవులను కానీ పోగొట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మరి అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్ష విపక్షాలు ముక్కు తిప్పులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. రైట్ నౌ దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికైతే మున్సిపల్ వార్డులకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ 277 పైచీలకు మరి గెలిచి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కార్పొరేషన్ డివిజన్లో 2 డివిజన్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా నందికొండ, హలియా, చండూరు, చిట్యాలలో ఇక కాంగ్రెస్ విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జోరు చాలా స్పీడ్గా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఒక్కసారి పొలిటికల్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మన లైవ్లో జాయిన్ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు తొలి వెలుగు సుజాత గారు. నమస్తే, గుడ్ రైట్, మార్నింగ్. ఎట్లా కాంగ్రెస్ హవా కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా, ఇటు మున్సిపల్లో కావచ్చు అటు కార్పొరేషన్లో? ఏం చెప్తారు? ఈ హవా లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఆ నమ్మకం ఉందా? గుడ్ మార్నింగ్ అండి తొలి వెలుగు ఛానల్కి. నిన్ననే నా ఇంటర్వ్యూ తీసుకెళ్ళినాం. నిన్న నేను చెప్పినటువంటి మాట గుర్తుండాలి అనుకుంటాను శ్రీశైలం. సో అదే రిపీట్ అవుతుందని చెప్పినా అదే రిపీట్ అవుతుంది. ఇప్పటికే 3 నుంచి 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. హస్తం ఎప్పుడు మీ నేస్తంగా ఉంటుందని, ప్రజలకు అండ ఉంటుందని భరోసా ఇవ్వగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడైనా గుర్తించుకుంటే బాగుంటుంది. ఏదో పిక్తం పొడుస్తామని చాలా నాటకాలు చేసిండ్రు. సర్పంచ్ ఎన్నికలలో మా తడాకా చూపిస్తామన్నారు. మున్సిపాలిటీ వచ్చినాక సరే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు మీకు ఓటేశారు, అర్బన్లో చూసుకుందాం మీ హవా ఏందో అన్నారు. మరి ఇప్పుడు హవా పోయింది, గాలి పంక్చర్ అయింది, టైర్ పంక్చర్ అయింది, కింద మీద పడి కారును నెట్టుకొస్తున్నటువంటి బీఆర్ఎస్, ఇక అక్కడక్కడ అరాకొర బీజేపీ ఏదో పరుగులు పెట్టాలని చూస్తుంది. మాకు అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ని చూసిండ్రు, బీఆర్ఎస్ని చూసిండ్రు, బీజేపీకి అవకాశం ఇవ్వండి, లబోదిబో మొత్తుకున్నా కూడా ప్రజలు ఈరోజు అధికార పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పథకాలు అమలు, గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, గత ప్రభుత్వం చేసినటువంటి స్కాముల్ని మళ్ళొకసారి నమ్మడానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా సిద్ధంగా లేరు అనేది ఈరోజు అర్బన్ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎన్నో అనుకున్నారు. వీళ్ళు హైదరాబాద్లో మేము గెలిచినాము, అసలు ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలోనే కాంగ్రెస్ ఉంది అన్నారు. మరి 2 బై ఎలక్షన్లు కాంగ్రెస్ సొంతమైనవి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అర్బన్ ఎన్నికలైనా సరే, మున్సిపల్ ఎన్నికలైనా సరే, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ అయినా సరే మా శాతాన్ని, మా హవాని తగ్గించడానికి చేత కాలేదు. కార్ని చేత్తో 4 పైర్లని పంక్చర్ చేసి పక్కకు పడేసినటువంటి సంఘటనలు మనం టీవీ ఛానల్లో ఇప్పుడు పొద్దున్న నుంచి చూస్తున్నాం, కనబడుతూనే ఉన్నాయి. సో ఎంత ఎగిరినా ఎగిరెగిరి దంచిన అంతే కూలి, నిలబడి దంచిన అంతే కట్టు. బీఆర్ఎస్ వాళ్ళు ఎగిరెగిరి కింద పడ్డం ఖాయం అనుకున్నాం. అక్కడక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జాగాలలో మాత్రం తప్పితే సిరిసిల్ల, సిద్దిపేట అలాంటి చోట్లలో తప్పితే మిగతా ఎక్కడ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో మెజార్టీ కనపడట్లేదు. నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను టీవీ 8 గంటల నుంచి. ఎక్కడ కూడా వాళ్ళకు మరి పూర్తి మెజార్టీని ప్రజలు ఇచ్చినట్లు కనబడతలేదు. చూడండి, చూస్తూనే ఉందాం సాయంత్రం వరకు ఈ రిజల్ట్స్ పూర్తి స్థాయిలో 80 సీట్లకు 80 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటదనే నమ్మకం నిన్న నుంచి నాకున్నది. నేను కూడా మీతో షేర్ చేసి చెప్పాను ఈ విషయం. అంటే ఎగ్జిట్ పోల్స్లను, ఈ సర్వేల్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నదా లేకపోతే ప్రజల మీద నమ్మకాన్ని పెట్టుకున్నదా? నేను పదే అడిగినా ఇదే చెప్పిన, ఎగ్జిట్ పోల్స్ కాదు మేము, ఎగ్జాక్ట్ పబ్లిక్ పోల్స్ మేము అని చెప్పిన. అది గుర్తుంచుకోండి. ఎగ్జిట్ పోల్స్ ని మేము నమ్మలేదు. ఎగ్జిట్ పోల్స్ అంటే నిన్న మొన్న ఇచ్చిండొచ్చు. ఎన్నికలకు ముందే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం మేమే జెండా ఎగరేస్తామన్నాం. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే రిపోర్ట్లు కానీ సర్వేలు కానీ కాదు. కాంగ్రెస్ మీద నమ్మకం ఉంచుకున్నటువంటి ప్రజలు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తగినటువంటి అక్కడ మున్సిపాలిటీ బరిలో నిలబెట్టినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు గెలవబోతున్నారో, గెలిచిన వాళ్ళందరికీ కూడా మీ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హార్ట్లీ వాళ్ళకి అంటే అప్రిషియేట్ చేస్తున్నా. ఇప్పటికే 3-4 చోట్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్కి,
అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ మీద నమ్మకంతో గెలిపించినటువంటి ప్రజల్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ వార్డులని, మీ కాలనీల్ని, మీ మున్సిపాలిటీలని డెవలప్ చేయాలి. ఈ 3 చోట్ల కూడా కాంగ్రెసే ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఉండబోతున్నారు కాబట్టి చిట్యాల మున్సిపాలిటీని గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకు అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు. మిగతా చోట గెలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే హవా కొనసాగుతుందని మేము చెప్తున్నాము. నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, కానీ ఎగ్జిట్ పోల్సో లేకపోతే సర్వే రిపోర్ట్ల మీద కాంగ్రెస్ నమ్మకం పెట్టుకోలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో మేము ముందుకెళ్తున్నాం. అవే నమ్మకాలు. ఈ రోజు 4 కోట్ల మంది ప్రజలకి సన్నబియ్యం, అన్నం, భోజనం పెడుతున్నాము. ఇంతకు మించి ప్రజలు కోరుకునేది, తర్వాత ఏదొచ్చినా కూడా అన్నం తర్వాతనే, కడుపు నిండా అన్నము మంచి భోజనం పెట్టిన తర్వాతనే ఇంకేదన్నా కావాలనుకుంటారు. నిజంగానే వెనకటి నుంచి మనకున్నటువంటి ఒక నానుడి, కూడు గుడ్డ నేల. ఈ రోజు కూడు కోసం మనం ప్రజలు దొడ్డు బియ్యం పెట్టి అవస్థపడినటువంటి రోజులు చూసినాం. కానీ సన్నాలేస్తే ఉరి అని కేసీఆర్ చెప్పిండ్రు, కానీ అవే సన్నాలేసి వడ్లేస్తే ఉరి కాదు, వడ్లేస్తే అన్న బియ్యం. రైట్, ఇది అంటే కొంత టెక్నికల్ ఇష్యూ కనబడుతోంది. బట్ ఏదేమైనప్పటికీ ఒకసారి కల్వ సుజా గారు మీరు హోల్డ్లో ఉండండి. ఒక్కసారి కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద డిస్ప్లే చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా మున్సిపల్ రిజల్ట్ సంబంధించి 116కు సంబంధించిన మున్సిపాలిటీల్లో ఇప్పటికే కాంగ్రెస్ అయితే 16 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు బీజేపీ ఇక ఇతర అదర్స్ కూడా ఎక్కడ కూడా బోనే తెరిచినట్టు కనిపెట్టలేదు. బీఆర్ఎస్ మాత్రం 2 మున్సిపాలిటీని సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా 116లో 16 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మున్సిపాలిటీతో పాటు కాంగ్రెస్కు సంబంధించిన కార్పొరేషన్లు చూస్తున్నాం. మొత్తం 7 కార్పొరేషన్లో 3 కాంగ్రెస్ కార్పొరేషన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనా ఇటు 116 మున్సిపాలిటీలో మాత్రం వార్డులలో మరి కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. హస్తం తన జోర్ని ఇక ప్రజల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మాత్రం ఓవరాల్గా 16 స్థానాల్లో మాత్రం మున్సిపాలిటీని సొంతం చేసుకున్నటువంటి హస్తం ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోను పెద్ద ఎత్తున కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండలోను కాంగ్రెస్ హవానే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కోహీరుకు సంబంధించి కావచ్చు, గడ్డపోతార మున్సిపాలిటీ కావచ్చు, ఇవంతా కూడా ఓవరాల్గా కాంగ్రెస్ హవానే మనకు భారీ స్థాయిలో కనిపిస్తుంది. ఎక్కడ కూడా బీజేపీ బోనియా చేసినట్టుగా కూడా మనకు ఉదయం 8 గంటల నుంచి మరి కౌంటింగ్ ప్రక్రియ అంటే ఆల్మోస్ట్ 2 నుంచి 3 అవర్స్ కంప్లీట్ అయింది. 2-3 అవర్స్లో బీజేపీ ఎక్కడ కూడా బోనియా తెరిచినట్టుగా మనకు కనిపించట్లేదు. ఒకసారి మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒక్క స్థానంలో మాత్రమే మున్సిపాలిటీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఒక్క స్థానంలో అంటే 116 మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీ బీజేపీ ఇప్పుడే బోనియా కొట్టినట్టుగా తెలుస్తుంది. మరొక స్థానంలో బీజేపీ మరి బోనియా కొట్టినట్టు తెలుస్తుంది కార్పొరేషన్లకు సంబంధించి. అంటే ఇప్పుడిప్పుడే మరి పూర్తి స్థాయి ఫలితాలు బయటకు వస్తూ ఉన్నాయి. రైట్, ఇది ఓవరాల్గా అయితే క్యాంపు రాజకీయాలకు తెర లేపినట్టుగా తెలుస్తుంది. ఇక జగిత్యాల మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సుల్తానాబాదు మంతనిలో మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. ఓవరాల్గా హుజూరాబాద్ జమ్మికుంటలో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. లైవ్ అప్డేట్స్ చూస్తున్నాం ప్రస్తుతం మనము. కోరుట్ల మున్సిపాలిటీలోను బీఆర్ఎస్ పార్టీ కొంత ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా మనకు భారీగానే కనిపిస్తుంది. అంటే కరీంనగర్ అంటే బండి సంజయ్, ఇటు బీజేపీ హవా ఉండాల్సినటువంటి ప్రాంతం అది. బట్ అక్కడ చొప్పదండి లాంటి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ హవా కనిపించడం కొంత బీజేపీ బీఆర్ఎస్ని కలవరపెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చొప్పదండి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్గా చొప్పదండి మున్సిపాలిటీని అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కాబట్టి కాంగ్రెస్ ఏదైతే చొప్పదండికి సంబంధించి మరి కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక హుజూరాబాదు జమ్మికుంటకు సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు. మరి ఆ స్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి జమ్మికుంటకు సంబంధించి కాంగ్రెస్ హవా, కాంగ్రెస్ జోస్లో ఉన్నట్టుగా మనకైతే లైవ్ అప్డేట్స్ అందిస్తున్నారు. సో ఇట్లా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా కాంగ్రెస్ జోస్ అయితే మనకు కనిపిస్తోంది. సో కాంగ్రెస్ సంబంధించినటువంటి జోస్ కనుక మనం చూస్తే లాస్ట్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతాయి. సో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం భారీ మెజార్టీ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి 11 ఎగ్జాక్ట్గా 11 కావస్తుంది, 11 వరకు కూడా. సో ఈ ఓవరాల్గా 2-3 అవర్స్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభంజనమే కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ యొక్క మున్సిపాలిటీలు సొంతం చేసుకోవడం కావచ్చు,
లేకపోతే కార్పొరేషన్లను ముందంజలో ఉండడం కావచ్చు, ఇవంతా కూడా మనకు చాలా కనిపిస్తోంది. సో ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. సో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కొంత మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో కొన్ని చోట్ల వెనుకంజలో ఉంది, మరికొన్ని చోట్ల దూసుకుపోతున్నటువంటి వైనం కనిపిస్తుంది. ఇప్పటికీ 116కు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. 116 మున్సిపల్కి సంబంధించి 62 స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతూ ఉంది. ఇక 7 కార్పొరేషన్లో గాను 5 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ 2 స్థానాల్లో ఉంటే బీఆర్ఎస్ ఎక్కడ కూడా మనకు జాడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే ఏ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద తమ వార్డు సభ్యులను గెలిపించుకోవాలన్నటువంటి తాపత్రయం, గెలిస్తే సంబరాలు చేసుకోవాలన్నటువంటి తాపత్రయం కనిపిస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖ కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసింది. వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలీసు ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంది. పకడ్బందీ భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియను చేసేందుకు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తన వంతు పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ కౌంటింగ్ సెంటర్లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి మొదలైనప్పటికీ కొంత వార్డు సభ్యులకు మాత్రము చాలా ఆలోచన విధంగా, అంటే అసలు మేము గెలుస్తామా లేదా, ఒక్కో రౌండ్లో ఒక్కో రకమైనటువంటి ఫలితాలు వస్తున్న వేళ ఏం జరగబోతున్నది, అసలు చివరి వరకు చూస్తే కానీ ఒక క్లారిటీ రాదనేటువంటి ఆలోచనలో కొంత వార్డు సభ్యులు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా గెలుపు గుర్రాల్ని ఫోకస్ చేసినటువంటి ప్రధాన పార్టీలంతా కూడా ఎవరైతే గెలిచే అవకాశం ఉందో, గెలుపుకు దగ్గరగా ఉన్నారో వాళ్ళని క్యాంపులకు తీసుకెళ్తున్నారు, వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లా చాలా వరకు అయితే క్యాంప్ రాజకీయాలు ఆల్రెడీ ఎప్పుడైతే పోలింగ్ అయిపోయినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే మరి ఆ ప్రక్రియను వాళ్ళు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇట్లా చాలా వరకు అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము చూస్తా ఉన్నాం. మరొకసారి కల్వా సుజాత గారిని లైవ్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సుజాత గారు, అంటే ఏం చెప్తారు ఈ క్యాంపు సంబంధించిన రాజకీయాల గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పటికే చాలా వరకు చర్చ జరుగుతున్నది, క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు, అధికార పార్టీ కావచ్చు, క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతుంది. కొంతమందిని ఫామ్ హౌజుల్లో, మరికొంతమందిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ ఆఫ్ మున్సిపాలిటీలు, మెజారిటీ ఆఫ్ కార్పొరేషన్లను సొంతం చేసుకోవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతోటి క్యాంప్ రాజకీయాలు మొదలైనట్టు కూడా చర్చ జరుగుతూ ఉంది. సో క్యాంప్ రాజకీయాలకు సంబంధించి సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రధానంగా పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్టింగ్గా మరి ఈ ఫలితాలను చూస్తూ ఉన్నారు. ఈ ఫలితాలలో ఎటువంటి మార్పు జరగబోతుంది, ఈ ఫలితాల్లో ఎటువంటి ప్రజా తీర్పు రాబోతుంది అనేది ప్రజలు చాలా వరకు అయితే ఓట్లేసి బ్యాలెట్ ఏదైతే బాక్స్లో వేసినటువంటి ఓట్ల ద్వారా ఫలితాలు మరి వెల్లడి కాబోతున్నాయి. కాబట్టి ఎట్లా ఉండబోతుంది ఫలితాలు అనేది కొంత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు సామాన్యుడి నుంచి రాజకీయ నాయకుల వరకు, రాజకీయ విశ్లేషకుల వరకు కూడా ప్రతి ఒక్కరిని చాలా టీవీలకు అతుక్కుపోయే విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా మాత్రం మరి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మున్సిపాలిటీలకు సంబంధించి మనమైతే అప్డేట్స్ చూస్తున్నాం. మినిట్ టు మినిట్ తొలి వెలుగు మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. కార్పొరేషన్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో లీడ్ ఉంటే బీజేపీ 2 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఎంఐఎం, బీఆర్ఎస్ ఎక్కడ కూడా బోనియా కొట్టినట్టుగా తెలియట్లేదు, ఎక్కడ ముందంజలో ఉన్నట్టుగా తెలియట్లేదు. ఇక మున్సిపాలిటీకి సంబంధించి 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 62 స్థానంలో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ 16, బీజేపీ 1, ఎంఐఎం 0గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఓవరాల్గా మనకైతే మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్ అయితే మనము చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు ప్రజల నుంచి కూడా ఆసక్తి పెరుగుతుంది. ఒక జనరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని ఏ విధంగా అయితే సాధారణంగా మనం చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటామో, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలని ఏ విధంగా అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటామో, అదే రీతిలో ఈసారి మున్సిపల్ ఎన్నికల మీద చాలా వరకు ప్రజలు, ఇటు పొలిటీషియన్స్ మరి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇక జరగబోయే భవిష్యత్తు జనరల్ ఎలక్షన్ల మీద మరి లోకల్కి సంబంధించినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు, అంటే ఈ మున్సిపాలిటీ
ఎన్నికల్లో వచ్చేటువంటి రిజల్టే భవిష్యత్తు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, భవిష్యత్తులో ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారని ఒక ఇండికేషన్ ఇవ్వడం కావచ్చు. మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతన, ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేది కూడా ఈ మున్సిపల్ ఎన్నికలతో బయటపడేటువంటి అవకాశం ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రేపు మిగతా 3 కార్పొరేషన్లు, ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్కి సంబంధించి కావచ్చు, రీసెంట్గా ఏర్పడినటువంటి మల్కాజ్గిరి కావచ్చు, వీటి మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద కూడా మరి ఈ 116 మున్సిపాలిటీలకు సంబంధించి 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పార్టీ చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు మున్సిపల్ చైర్మన్ పదవులు కావచ్చు, ఇటు కార్పొరేషన్లు కావచ్చు, మేయర్ పదవులు కావచ్చు, ఏవి కూడా వదులుకోవద్దు. ఖచ్చితంగా మరి కైవసం చేసుకోవాల్సిందే. ఆ గెలుపు గుర్రాలని క్యాంపుల్లో పెట్టాల్సిందే, వాళ్ళని మన వైపు తిప్పుకోవాల్సినటువంటి ఒక ఆలోచనలో ఇటు అన్ని పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేళ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది, ప్రజలు ఏం చెప్పబోతున్నారు అనేది మరి మినిట్ టు మినిట్ మీకు అయితే అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. బట్ 7 కార్పొరేషన్లకు ఇప్పటికైతే 5 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంటే, ఇక బీజేపీ 2 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.